రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సూపర్వైజర్, శానిటరీ వర్కర్లను వయోపరిమితి, విద్యా అర్హత పేరుతో తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ CIT ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్, సూపర్వైజర్లను కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో తొలగించిన సూపర్వైజర్లను, సర్స్లను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో CAETU ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆందోళన గురించి మరింత సమాచారాన్ని కడప కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, శానిటరీ వర్కర్స్ లను విద్యార్హత, వయోపరిమితి పేరుతో తొలగించడాన్ని నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడి కొంతమంది శానిటరీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు తొలగించారు? మీరు ఎందుకు ఇక్కడికి ప్రధానంగా ఎందుకు వచ్చారు? మీరు 50 ఏళ్ళ కాంట్రాక్ట్ వచ్చి 3 నెలలైంది సార్. 3 నెలలకు జీతాలు ఇవ్వాలా? 50 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు తీసేస్తామంటున్నాడు. జీవోలో ఉంటే చూపియండి, మేము పోతామని చెప్తున్నాం. జీవోలో లేదు. 3 నెలలు వచ్చి 3 రోజులు కాలే నువ్వు మమ్మల్ని తీసేస్తామంటే మేము ఒప్పుకుంటామా? మా జీతాలు ఇవ్వకుండా మేము ఒప్పుకుంటామా? మేము ధర్నా చేసేది. మరి కొంతమంది శానిటరీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? అసలు మీకు ఎందుకు తొలగించారు? జేజీలో 60 ఏళ్లకు గవర్నమెంట్ రూల్స్ ఉంది, 62 ఏళ్ళు ఇచ్చినారు. మళ్ళీ మాకెందుకు వచ్చే కూలీ లేకుంటేలే అటోళ్ళకు ఎందుకు 50 ఏళ్లలో తొలగిస్తున్నారు? కరోనా వచ్చినప్పుడు మేము ఎంత బాధపడినామో మాకు తెలుసు. బాడీలలో మేము N95 మాస్క్ లేకుండా ఒక కిట్టుతో బాడీకి మేము వాళ్ళు ఒక ప్రెజర్ ఇచ్చి దాంట్లో దొల్లించుకొని తోసుకొని వచ్చి మేము కింద ఇచ్చినాం. CIT నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, సూపర్వైజర్లను, శానిటరీ వర్కర్స్ లను తొలగించారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఒక పక్క ముఖ్యమంత్రి గారు 62 ఏళ్ల నుంచి 67 ఏళ్లు దాటి పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. పేపర్లు కూడా వచ్చింది, మీరు కూడా చూసినారు. కానీ కడపలో మాత్రం GGH హాస్పిటల్లో ముఖ్యమంత్రి గారి క్లాస్మేట్ అని చెప్పి పద్మావతి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు ఈరోజు 50 ఏళ్ళలోపు తీసేస్తున్నాము, MOU అగ్రిమెంట్ ఉంది అని చెప్పి ఈరోజు తీసేస్తా ఉన్నారు. ఏమన్నా జీవో ఏమన్నా ఉందా? ఈరోజు డిగ్రీ 15 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళని కూడా సూపర్వైజర్ తొలగించారు. ఒకవేళ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి లేబర్ యాక్ట్ భిన్నంగా చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు భిన్నంగా చేస్తా ఉన్నారు, కాన్స్టిట్యూషన్ కు భిన్నంగా చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడే నేను డిప్యూటీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడాను. MOUలో ఏముంటే అది చేయమని చెప్తా ఉన్నారు. MOU కూడా లేబర్ యాక్ట్ కు భిన్నంగా ఉంది, కాన్స్టిట్యూషన్ గా భిన్నంగా ఉంది, దీన్ని మార్చాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఒక ఉద్యోగి వస్తే 62 ఏళ్ల వరకు ఉంటారు, వీళ్ళు 15 ఏళ్ల నుంచి పనిచేసే తీసేస్తామని చెప్పడం సరైంది కాదు, అది మంచిది కాదు. ఈరోజు గలాటకు, ఘర్షణకు భాస్కర్ నాయుడు గారు వాతావరణం సృష్టిస్తున్నాడు, ఇది సరైంది కాదని చెప్పి మేము CITగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు పాడే ఎత్తి ప్రజలు బాగుండాలని మరుగుదొడ్లను శుభ్రం చేసిన శానిటేషన్ వర్క్ ను తొలగించడం, తీసేయడం, మౌఖికంగా చెప్పడం చాలా అన్యాయంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. కాబట్టి లేబర్ యాక్ట్ పాటించినటువంటి భాస్కర్ నాయుడును అరెస్ట్ చేయాలి. కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరిని తీసేయమని చెప్పి. కలెక్టర్ గారిని లెక్క చేయకుండా, కలెక్టర్ గారి మాటలు ఖాతరు చేయని భాస్కర్ని తక్షణం అరెస్ట్ చేసి పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ ను బ్లాక్ లిస్ట్ పెట్టాలా. తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలా. మౌఖికంగా రావద్దు. ఏం గోడ పనా, బిల్డింగ్ పనా, లేకపోతే కసుగో, లేకపోతే ఏమన్నా వంట పనా, అన్ని కూడా మాట్లాడినట్టు వచ్చి పదన వచ్చి పోన ఐరన్ ఫైర్ అన్నట్టు సరైంది కాదు. 15 ఏళ్ళగా నువ్వు రాకతలిక నుంచి ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతి నిరసన జరుగుతా ఉంది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడానికి ప్రత్యేకంగా పోతా ఉన్నాం. మా బాధలు, కష్టాలని కూడా చెప్పి అప్పటికి పరిష్కారం కాకపోతే CIT పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా, దీనికి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఆందోళన గురించి మరి కొంతమంది CIT నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్లను, శానిటరీ వర్కర్స్ లను యథావిధిగా కొనసాగించకపోతే CIT ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికైతే తొలగించిన సూపర్వైజర్లను కానీ, వర్కర్లను కానీ తిరిగి తక్షణమే విధుల్లో పెట్టుకోవాలి. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం రేపు రిమ్స్ లేకి పోక ముందే ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. మేము ఈ భాస్కర్ నాయుడు లాంటి వ్యక్తులకు, ప్రజా వైద్య ఆరోగ్య సంస్థలలో ఇలాంటి వ్యక్తులకు, ఇతను నియంత్రణకు ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ కట్టబెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజా ఆరోగ్యం దెబ్బతింటది. అలాగే ఇలాంటి నియంత ఈరోజు ఏం చెప్తున్నాడు? పేరు వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ అని చెప్పి నియంత్రణ వ్యవహరించే వ్యక్తిని తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.
భాస్కర్ నాయుడు కలెక్టర్ గారి మాటలు కూడా లెక్క చేయడం లేదు, సూపరింటెండెంట్ గారి మాటలు లెక్క చేయడం లేదు, ప్రిన్సిపల్ గారి మాటలు లెక్క చేయడం లేదు. ఎంఓయూ ప్రకారం ఎవరైతే ఆదేశించో వాళ్ళే సుప్రీమో, అలాంటి వారి మాటలు కూడా లెక్క చేయని భాస్కర్ నాయుడు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. రేపు ఎలాంటి ఆందోళన పోరాటం జరిగినా, కార్మికులకు ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత భాస్కర్ నాయుడు అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఈ ఆందోళన పోరాటం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, తిరిగి సూపర్వైజర్లు కార్మికులను విధులకు కొనసాగించే వరకు ఆందోళన పోవడం జరుగుతుందని చెప్పి సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. కడప రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్స్ తో పాటు సూపర్వైజర్లను యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిఐటియు నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, నమగిల్లా.